ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు ఉదయమే సముద్ర స్నానాలు ఆచరించారు. సముద్ర స్నానం అనంతరం భక్తులు ఇసుకతో చిన్న చిన్న గుళ్లు నిర్మించి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లికి మరియు గౌరమ్మ తల్లికి వాయినాలను సముద్రంలో వదిలి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పాకాల శివాలయం మొత్తం శోభాయమానంగా ముస్తాబైంది. భక్తులు ఆలయంలో దీపారాధనలు చేసి శివనామస్మరణతో ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. శివలింగమా? నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు జిల్లాని, ప్రకాశం డిస్ట్రిక్ట్ సింగరాయకొండ. ఈరోజు హిందువులకు ముఖ్యమైన పండుగ కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రం దగ్గర సముద్ర స్నానాలు ఆచరించారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడికి అత్యంత ఇదైన ఆ గోపురాలను కట్టేసి సముద్ర స్నానానికి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాము. ఈ గుళ్ళు ఎందుకు కడుతున్నారు మొత్తం కనుక్కుందాము. ఇక్కడ ఉన్నారు భక్తులు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ ఎందుకు కడుతున్నారు? కార్తీక సందర్భంగా శివయ్యకి గౌరీ మాతకి గంగమ్మ గౌరమ్మని చేసి దీపాలు వదులుతున్నాం. నది దగ్గర. అంటే ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము లింగ సముద్రం మండలం శివలపేట గ్రామం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ శివాలయం వెళ్తారా? మళ్ళీ జమ్మలపాలెం వెళ్ళి అక్కడ శివాలయం దగ్గర దర్శనం చేసుకొని ఆ నోటక లింగం దర్శనం చేసుకొని అమ్మని ఇంటికి వెళ్తాం. ఉపవాసం సాయంత్రం సుఖం చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ అప్పుడు ఉపవాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానానికి వచ్చిన భక్తులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలుగా జాయింట్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, మెరైన్ సిఏ గారు, ఎస్ఐ గారు తమ సిబ్బందితో గస్తీ కాశారు. ప్రత్యేకంగా లైఫ్ జాకెట్లు, బోట్లు మొత్తం ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. బాబా కార్యక్రమం ఆయనే కదా మనకి ఏది చేసినా. అక్కడ చూడు, అని మీ తమ్ముడికి పంపిస్తారు రమేష్కి. కానీ మీ కార్యక్రమాల్లో మీరు కానీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు పాకాల గ్రామంలో శివాలయంలో ఉన్నాం. అక్కడ అర్చకులు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ గుడి ఎట్లా ఏర్పడింది? ఈ గుడి చరిత్ర స్వామి. ఈ యొక్క దేవుని పేరు గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి. ఈ రామలింగేశ్వర స్వామి నామం వెనుక ఒక నిగూఢమైన రహస్యం దాగి ఉన్నది. సీతామ్మవారి కోసం రాముల వారు అయోధ్య నుంచి లంకకు వెళ్తూ ఈ దండుబాట మార్గంలో అంటే
సముద్ర మార్గమున ఈ యొక్క మార్గంలో ఇసుకతో లింగాకారం తయారు చేసుకొని శివార్చన చేసి ఇక్కడి నుంచి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాడు. అందుకని ఈ స్వామివారికి రామలింగేశ్వర, రామ ప్లస్ ఈశ్వర అని చెప్పి రామలింగేశ్వరుడు అనే నామం వచ్చింది. పాకల సముద్ర స్నానాలు ఆచరించి భక్తులు శివాలయానికి వచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాకల శివాలయం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. ట్రూత్ న్యూస్ జిల్లాని